హాయ్ ఎవ్రీవన్, కస్తూరి విజయం డిజిటల్ థాట్స్ ఛానల్ కు స్వాగతం. నేను మీ పద్మజ పామిరెడ్డి. లెవెన్త్ చాప్టర్లో జూలియన్ నేర్చిన జ్ఞానసారం. ప్రతీక, స్టాప్ వాచ్. సద్గుణం, కాలాన్ని గౌరవించు. వివేకం, నీకున్న వస్తువుల్లోకెల్లా విలువైనది కాలం. అది పోతే తిరిగి రాదు. నీ ప్రాధాన్యతలపై దృష్టి ఉంచు. సమతూకాన్ని పాటించు. నీ జీవితాన్ని అక్లిష్టం చేసుకో. నైపుణ్యాలు. ప్రాచీన 20 సూత్రాల నిబంధన లేదు కాదు అనగల ధైర్యం అలవర్చుకో. మంచాన పడి ఉన్న మనస్తత్వం. ఉల్లేఖనం, అరచేతిలోంచి ఇసుక రేణువు జారిపోయినట్లే కాలం మన చేతుల్లోంచి జారిపోతుంది, తిరిగి రాదు. బాల్యం నుంచి కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్లకు సుభిక్షమైన, ఉత్పాదకత కలిగిన, సంతృప్తికరమైన జీవితం ప్రతిఫలంగా లభిస్తుంది. చాప్టర్ 12, జీవిత పరమాంశయం. ప్రాణం ఉన్నదేది ఏకాంతంగా జీవించదు, తన కోసమే జీవించదు. విలియం బ్లేక్. శివనయోగులు నాకు తెలిసిన వారిలోకల్లా యువకులే కాదు, నాకు తెలిసిన వారందరిలోకి దయగలవారు అన్నాడు జూలియన్. రామన్ యోగి తన చిన్నప్పటి సంఘటన చెప్పేవాడు. తను నిద్రపోవటానికి ప్రయత్నిస్తూ ఉండగా తండ్రి లోపలికి వచ్చి అడిగేవాడట, ఈరోజు నువ్వు ఏం మంచి పని చేశావు అని. నమ్ము నమ్మకపో, ఏమీ చేయలేదని అతను జవాబిస్తే, లేచి ఒకటైనా దయతో కూడిన నిస్వార్థ సేవ చేసి వస్తేనే నిద్రపోవటానికి అనుమతిస్తానని అనేవాడట. జ్ఞాన సమృద్ధమైన జీవితం గడపటానికి ఉండాల్సిన గుణాల్లో ముఖ్యమైనది ఇది. ఎన్నైనా చెయ్యి, నీకెన్ని వేసవి విడుదలున్నా సరే, ఎన్ని కారులు నీ ఇంటి ముందు బారులు తీర్చి ఉన్నా సరే, నువ్వు సమాజానికి ఏమిస్తున్నావన్నదే నీ జీవన ప్రమాణాన్ని నిర్ణయిస్తుంది. రామన్ యోగి కథలోకి పసుపు గులాబీలకు దీనికి ఏమైనా సంబంధం ఉందా అని అడిగాను. అవును, ఈ పువ్వులను చూస్తే నీకు ప్రాచీన చైనా సామెత గుర్తుకు వస్తుంది. నీకు గులాబీలు అందించే చేతికి కొంతైనా పరిమళం అంటుకునే ఉంటుంది. దీని అర్థం సుస్పష్టమే. నువ్వు ఇతరుల జీవితాలు బాగు చేయడానికి ప్రయత్నిస్తే పరోక్షంగా నీ జీవితాన్ని బాగు చేసుకున్నట్లే. రోజు ఎవరిపైనైనా దయ చూపిస్తే నీ జీవితం కూడా అర్థవంతంగా తయారవుతుంది. ప్రతిరోజును పవిత్రంగా, నిర్మలంగా మార్చుకోవాలి అంటే ఇతరులకు ఏదో రకంగా సేవ చెయ్యి. ఏదైనా స్వచ్ఛంద సేవా కార్యకలాపం చేపట్టాలంటావా అని అడిగాను. దాన్ని ప్రారంభించగలిగితే మరీ మంచిది, కానీ నేను చెప్తున్నది అంతకంటే తాత్వికమైన స్థాయిలో. ఈ గ్రహంపై నీ జీవిత గమనానికి కొత్త కొలమానం పెట్టుకోమంటున్నాను. మళ్ళీ ఏదో నాకు అర్థం కానిది చెప్తున్నావు. కొలమానం అంటే ఏమిటి? నాకు అర్థం కావట్లేదు అని అన్నాను. ఏం లేదు, నువ్వు సాధారణంగా జీవితాన్ని గాని ఒక పరిస్థితిని గాని చూసే విధానం. కొందరి జీవితం అనే గ్లాసును సగం ఖాళీగా చూస్తారు. ఆశావాదులు సగం నిండి ఉన్నట్లు చూస్తారు. వాళ్ళు భిన్న దృక్పథం అలవర్చుకున్నారు కనుక భిన్న వ్యాఖ్యానం చేస్తారు. కొలమానం అంటే నీ జీవితంలోని బాహ్యాంతర సంఘటనలను నువ్వు ఏ కోణం నుంచి చూస్తున్నావు అన్నది. అయితే కొత్త కొలమానం పెట్టుకోవటం అంటే నీ ఉద్దేశం నేను నా దృక్పథాన్ని మార్చుకోవాలని, అంతేనా? అలాంటిదే. నీ జీవితంలో ఆకస్మిక మార్పు రావాలి అంటే అసలు నువ్వు ఈ భూమిపై ఎందుకు జన్మించావన్న విషయంలోనే నీ దృక్కోణం మారాలి. ఈ ప్రపంచంలోకి రిక్త హస్తాలతో వచ్చావు, పోయేటప్పుడు అలాగే పోతావు. అలాంటప్పుడు నువ్వు ఈ భూమి మీద ఉండటానికి ఒకే ఒక కారణం ఉండాలి. అదేమిటి అని అడిగాను. నిన్ను నువ్వు ఇతరులకు సమర్పించుకోవటం, అర్థవంతమైన జీవితం గడపటం. నువ్వు నీ సంపదనంతా వదిలిపెట్టాలని, ఉద్యోగం మానేయాలని, బడుగు వర్గాల కోసం పనిచేయాలని నేను అనడం లేదు. ఇటీవలే అలా అన్నీ త్యాగం చేసి అందులోనే గొప్ప సంతృప్తి చెందుతున్న వాళ్ళను కూడా నేను చూశాను అనుకో, అది వేరే సంగతి. మనమున్న ప్రపంచం నిత్యం మారుతూ ఉంది. జనం డబ్బు ఇచ్చి అర్థవంతమైన జీవితాన్ని అమ్ముకుంటున్నారు. ఇది వరకు ప్రజల్ని వాళ్ళ పాకెట్ బుక్కుల ఆధారంగా విలువ కట్టిన న్యాయవాదులు ఇప్పుడు వారి నిబద్ధతను, వారిలోని హృదయ వైశాల్యాన్ని చూస్తున్నారు. ఉపాధ్యాయులు తమ భద్రత కలిగిన ఉద్యోగాలు వదిలి మారుమూల పిల్లలకు ఉచితంగా చదువు చెప్తున్నారు. ప్రజలకు మార్పు కావాలి. తమ జన్మకు ఒక లక్ష్యం, ప్రయోజనం ఉన్నాయని, వాటిని సాధించడానికి అవసరమైన ప్రత్యేక కానుకలు కూడా భగవంతుడిచ్చాడని జనం గుర్తిస్తున్నారు. ఏమిటా ప్రత్యేక కానుకలు? నేను నిన్న సాయంత్రం నుంచి నీకు చెబుతున్నవే. సమృద్ధిగా మానసిక శక్తి, శారీరక దారుఢ్యం, అపరిమితమైన సృజనాత్మకత, క్రమశిక్షణ అనేది శాంతి జురే. ఈ సంపదను ఇనపెట్టెలోంచి తీసి సామాన్యుల మంచి కోసం ఉపయోగించటమే మిగిలింది. అదంతా అర్థమైంది, కానీ ఈ మంచి చేయటం ఎలా అని అడిగాను. నేను చెప్పిందల్లా ఏమిటంటే, నిన్ను నువ్వు ఒక వ్యక్తిగా మాత్రమే భావించుకోక
ఒక సమూహంలో భాగస్వామిగా చూసే ప్రాపంచిక దృక్పథాన్ని అలవర్చుకోమని. అంటే నేను ఇంకా దయగా మృదువుగా మారాలంటావు, అంతేనా? ఇతరులకు ఇవ్వటంలోనే గొప్ప ఔన్నత్యం ఉందని గుర్తించు. తూర్పు దేశాల యోగులు దీన్నే ఆత్మశృంఖలాలు తెంచుకోవటం అంటారు. నీ ఆత్మ చైతన్యాన్ని విస్మరించి ఇంకా ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఇది ఏ రూపంలోనైనా ఉండవచ్చు. నీ సమయాన్ని లేదా శక్తిని ఇతరుల కోసం దారపోయటం కావచ్చు. ఇవి రెండూ నీకున్న వనరులలోకెల్లా విలువైనవి. నువ్వు 1 సంవత్సరం వృత్తి నుంచి విరామం తీసుకుని పేదల కోసం పనిచేయాలనుకునేంత పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. లేదా ట్రాఫిక్ జామ్లో 4-5 కార్లను నీకంటే ముందు వెళ్ళనివ్వడమంత చిన్న నిర్ణయమూ కావచ్చు. నేను గ్రహించిందేమిటంటే, నువ్వు ఈ ప్రపంచాన్ని మరింత ఆనందకరమైన నివాస స్థలంగా మార్చడానికి పనిచేస్తే నీ జీవితం మరిన్ని అద్భుతమైన కోణాలను ఆవిష్కరిస్తుంది. రామన్ యోగి ఏమంటాడంటే, మనం పుట్టినప్పుడు లోకమంతా నవ్వుతుంటే మనం ఏడుస్తుంటాం. కనుక మనం చనిపోయేటప్పుడు మనం ఆనందించి లోకమంతా ఏడ్చేలా మనం జీవించాలి అని. జూలియన్ చెప్పింది సబబుగానే ఉంది. నన్ను ఇటీవల ఎక్కువ చికాకు పెడుతున్న విషయం ఏమిటంటే, నేను న్యాయవాద వృత్తిలో కూడా చేయగలిగినంత చేయటం లేదని. నిజమే, ఎన్నో మంచి ప్రయోజనాలకు సంబంధించిన కేసులను నేను గెలిచాను. అయితే చట్టం అన్నది నాకు ఒక వ్యాపారంగా మారింది. నేను ప్రేమించే వృత్తిగా కాదు. విద్యార్థిగా ఉన్నప్పుడు చాలామంది సమకాలికుల్లా నేను ఆదర్శవాదినే. మా గదుల్లో చల్లటి కాఫీ తాగుతూ ఎండిన పిజ్జా తింటూ ఈ ప్రపంచాన్ని మార్చేయగలమని అనుకునేవాళ్ళం. ఇప్పటికీ 20 ఏళ్లు గడిచాయి. ప్రపంచాన్ని మారుద్దామన్న ఆకాంక్ష కాస్త నా ఇంటి తాకట్టు తొలగించి నా పదవీ విరమణకు ఆర్థిక భద్రత కల్పించుకుంటే చాలుననే కోరికకు దిగిపోయింది. చాలా కాలం తర్వాత నేను ఒక మధ్యతరగతి ఊగిలో ఇరుక్కుపోయి ఆ భద్రతకే అలవాటు పడిపోయానని ఇన్నాళ్లకు గుర్తించాను. నీకో పాత కథ చెప్తానండు అని జూలియన్ అన్నాడు. ఒక బలహీనురాలైన స్త్రీ ఉండేది. ఆమె భర్త చనిపోయాడు. తన కొడుకు, కోడలు, మనవరాలతో ఉండటానికి వెళ్ళింది. రోజురోజుకు ఆమె చూపు, వినికిడి తగ్గిపోయాయి. ఒక్కోసారి ఆమె చెయ్యి ఎలా వణికిందంటే కంచంలోని బఠానీలు దొర్లి కింద పడిపోయేవి. సూప్ కప్పులోంచి జారిపోయేది. ఈమె చేసే అపరిశుభ్రానికి కొడుకు, కోడలు విసుక్కునేవారు. చివరికి ఇంకా ఈమెను భరించడం కష్టమనుకున్నారు. ఒక మూల చీపుర్లు పెట్టే బీరువా పక్క ఒక చిన్న బల్ల వేసి అక్కడే ఆమెకు ఒంటరిగా భోజనం పెట్టేవారు. ఆమె తింటున్నంతసేపు వాళ్ళకేసి నీళ్లు నిండిన కళ్ళతో చూసేది. కానీ ఏ స్కూల్లో ఫోర్కో కింద పడేస్తే తిట్టడానికి తప్ప వాళ్ళెవరూ ఆమెతో మాట్లాడేవారు కాదు. ఒకరోజు రాత్రి భోజనానికి కూర్చునే ముందు మనవరాలు బిల్డింగ్ బ్లాక్తో ఇల్లు కట్టుకుంటుంది. తండ్రి ఏం కడుతున్నావు అని అడిగాడు. నేను పెద్దయ్యాక నీకు, అమ్మకు ఒక మూలగా కూర్చుని తినటానికి టేబుల్ తయారు చేస్తున్నాను అని జవాబిచ్చింది ఆ పాప. తల్లి, తండ్రి చాలాసేపు చేష్టలుడిగి మాట్లాడలేకపోయారు. ఆ తర్వాత ఏడవటం ప్రారంభించారు. ఆ క్షణమే వాళ్లకు తాము చేస్తున్న నిర్దాక్షిణ్యమైన పని అర్థమైంది. ఆ రాత్రి వృద్ధురాలను తిరిగి పెద్ద భోజనం బల్ల దగ్గరికి తీసుకువచ్చి కూర్చోబెట్టారు. ఆనాటి నుంచి ఆమె అన్ని పూట్ల వాళ్ళతో కలిసి భోంచేసేది. ఆమె పళ్ళెంలోంచి ఒక్క మెతుకు కింద పడ్డా, ఫోర్కు జారిపడ్డా ఎవరు ఏమీ అనేవారు కాదు. ఈ కథలో తల్లిదండ్రులు దుర్మార్గులని అనలేం. వాళ్ళలో ఉన్న కనికరం, దయ వెల్లుపలికి రావటానికి ఒక చిన్న కాంతి పుంజం వాళ్లకు అవసరమైంది, అంతే. ప్రతిరోజు ఉదయం కాసేపు ఆ రోజు నువ్వు ఇతరుల కోసం చేయగలిగిన దాని గురించి ఆలోచించు. నీ నుంచి ఏమీ ఆశించిన వారికి నిజాయితీగా నీ ప్రశంసను అందించటం, ఆపదలో ఉన్న స్నేహితులకు వెచ్చని ప్రేమను అందివ్వటం, ప్రత్యేకమైన కారణం లేకుండా నీ కుటుంబ సభ్యులకు చిన్న చిన్న బహుమానాలు ఇవ్వటం, ఇవన్నీ జీవితాన్ని చాలా ఆనందమయం చేస్తాయి. మిత్రుల విషయానికి వస్తే ఎప్పటికప్పుడు వాటిని తాజాగా ఉంచుకోవాలి. 3 నిజమైన స్నేహితులున్న వ్యక్తి చాలా సంపన్నుడు అన్నాడు జూలియన్. నేను అంగీకార సూచకంగా తల తిప్పాను. మిత్రుల జీవితానికి హాస్యాన్ని, అద్భుతాన్ని, సౌందర్యాన్ని జతపరుస్తారు. చిరకాల మిత్రుడితో మనసారా నవ్వగలగటం కంటే మధుర క్షణాలు చాలా తక్కువ ఉంటాయి. నువ్వు మరీ అహంభావం ప్రకటిస్తున్నప్పుడు నిన్ను వినయ పదంలోకి తీసుకువెళ్లేవాళ్ళు మిత్రులు. నిన్ను నువ్వు మరీ సీరియస్గా తీసుకుంటున్నప్పుడు నిన్ను నవ్వేలా చేయగలిగిన వాళ్ళు మిత్రులు. జీవితం నిన్ను హఠాత్తుగా కుదేసి పరిస్థితులు ఉన్నదానికంటే ఘోరంగా కనపడినప్పుడు నీకు తోడుండేవారే మిత్రులు. నేను బిజీ న్యాయవాదిగా ఉన్నప్పుడు నాకు మిత్రుల కోసం సమయం లభించేది కాదు. ఇప్పుడు నువ్వు మినహా నేను ఒంటరివాణ్ణి జాన్. అందరూ నిద్రమత్తులో జోగుతుండగా నాతో అడవుల్లోకి వాకింగ్కి వచ్చే వ్యక్తి ఎవరూ లేరు. నేను ఒక గొప్ప పుస్తకాన్ని చదివి పక్కన పెట్టి దాని గురించి నా ఆలోచనలు పంచుకుందాము అంటే ఎవరూ లేరు. వేసవి ఉదయం సూర్యకాంతి నా మనసును తన్మయత్వంతో నింపినప్పుడు ఆ ఆనందాన్ని పంచుకోవటానికి, నా ఆత్మను విప్పడానికి నాకెవ్వరూ లేరు.
జూలియన్ తనని తాను సంభాళించుకున్నాడు. అయినా విచారించడానికి నాకు సమయం లేదులే. శివన గురువులు నాకు చెప్పిందేమిటంటే, జ్ఞానం సంపాదించిన వాడికి ప్రతి ఉదయం ఓ కొత్త ఉదయమే అని. నా దృష్టిలో జూలియన్ ఎప్పుడూ మానవాతీతుడైన న్యాయవాదే. మార్షల్ నిపుణుడు ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసే నైపుణ్యంతో కోర్టులో తన ప్రత్యర్థులను అతను లాఘవంగా ఓడించేవాడు. కానీ ఎన్నో ఏళ్ల క్రితం నేను ఎరిగిన జూలియన్ ఈరోజు చాలా మారిన వ్యక్తి. నా ఎదుట ఉన్న ఈ జూలియన్ దయగా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉన్నాడు. తనేమిటో ఎరిగి ఈ జీవన నాటకంలో తన పాత్రని అర్థం చేసుకున్నవాడిలా ఉన్నాడు. తన గత జీవితంలోని బాధను ఒక వివేకవంతుడైన గురువు చూసినట్లు తిరిగి చూసుకోగలుగుతున్నాడు. అంతేగాక తన జీవితం కేవలం తన గత జీవిత సంఘటనల సమాహారం కాదని, అంతకంటే విశిష్టమైందని గ్రహించినట్లు కనిపిస్తున్నాడు. జూలియన్ కళ్ళు రానున్న జీవితంపై ఆశతో మెరుస్తున్నాయి. ఈ ప్రపంచంలోని అందాల పట్ల, జీవితం అందించే ఆనందాల పట్ల అతని ఉత్సుకత నాలో కూడా నిండిపోయాయి. కరుడుగట్టిన న్యాయవాది, ఎవరి గురించి ఏమాత్రం పట్టించుకొని భౌతికవాది అయిన వ్యక్తి నుంచి ఈనాడు ఇతరుల గురించే బాధపడే ఆధ్యాత్మిక జీవిగా పరిణీతి చెంది జీవిస్తున్న జూలియన్ని నేను ఈనాడు చూశాను. బహుశా నేను ప్రయాణించబోయే మార్గం కూడా ఇదే కావచ్చు.